ఇంకేమోలేని ఇక నాకు కూడా సాయం ఉంటాడని చెప్పేసి సర్లేని ఒప్పుకున్నాం. ఒప్పుకున్న తర్వాత అప్పుడప్పుడు ఇంటికి రావటం చేయటం అలా చేస్తూ ఉండేవాడు. పాపకు కూడా చెప్పిన అర్థం చేసుకుంది. పాపతోటే కొంచెం ఇదిగా ఉన్నారని తెలిసి అప్పుడు నాకు తీసుకొస్తున్నానని చెప్పు. భయం ఉంది తెలియదు కదా. అర్థం చేసుకో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీక్రెట్ ఐస్. సో ఈరోజు ఒక ఆమె అయితే ఆమె ప్రాబ్లం చెప్పుకోనికి వచ్చింది. సో ఆమె ప్రాబ్లం ఎలాంటిది ఏందనేది మనం తెలుసుకొని ఈరోజు సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చెప్పమ్మా, మీ పేరేంది? లక్ష్మి. లక్ష్మి, ఓకే. ఈ ఏరియా ఏంది? ఏరియా కర్మన్ ఘాట. సరే, అయితే ఇప్పుడు నీకు ఏంది, నీ ప్రాబ్లం ఏంది, సమస్య ఏంది ఒకసారి క్లియర్గా చెప్పి ఏం జరిగిందనా? నా ప్రాబ్లము, నాకు పెళ్ళయింది, భర్త చనిపోయిండు. ఇప్పుడు చనిపోయిన 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు అవుతుంది. ఓకే. అయితే ఇట్లా 8 సంవత్సరాలు అవుతుందో ఆ పాపను పెట్టుకొని రెండింట్లో ఉంటున్నాను. ఇక రోజు నేను అడ్డా పనికి వెళ్ళేది రోడ్డు మీదకి. అక్కడికి వెళ్తే ఎవరో ఒకరు పని తీసుకపోతా ఉండేవాళ్ళు. ఇక కూలి పని చేసుకుంటా ఉండేదాన్ని, పిల్లల్ని చదివించుకుంటా ఉండేదాన్ని నేను. ఇక అట్లా చదివించుకుంటా ఉన్నాను. ఆడ పని చేసుకుంటా ఉన్నప్పుడు ఒక అతను నాకు పరిచయం అయ్యిండు. ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఫోన్ నెంబర్ తీసుకొని మా దగ్గర కూడా ఏదైనా పని ఉంటుందమ్మా, మేము ఎప్పుడని చెప్తాం, వస్తారా అని అంటే సరే వస్తామని చెప్పాను. చెప్తే సర్లే అని ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఒకరోజు తను పని చేసే వానర్ వాళ్ళ ఇంటికి నన్ను పనికి తీసుకొని వెళ్ళిండు. పనికి తీసుకొని వెళ్తే అక్కడ పని చేయించుకున్నాడు. అన్నీ అయిపోయినాయి, డబ్బులు మంచిగా ఇచ్చారు. ఇక మళ్ళీ వచ్చాను. ఇంకా అట్లా ఎప్పుడన్నా పని ఉన్నప్పుడు నన్ను అట్లా ఇంటికి తీసుకుపోయి పని చేయించుకొని తీసుకొని వచ్చేవాడు. తీసుకొని వచ్చే క్రమంలో మాకు ఆ ఇద్దరికి పరిచయం అయింది. కొద్దిగా మంచిగా మాట్లాడుకుంటా ఉండేవాళ్ళం. ఏమో నాకు కూడా పని చూపిస్తాడు కదా అన్నట్టుగా నేను కూడా కొద్దిగా క్లోజ్గా మాట్లాడటం స్టార్ట్ చేసిన వయసు ఉంటాయి 40 సంవత్సరాల వరకు ఉంటాయి. 40 సంవత్సరాలు. అంటే ఆయన పేరేనా? ఆయన పేరు శ్రీను. మ్యారేజ్ అయింది. భార్యతోటి ఏదో గొడవలు వచ్చి విడిపోయారంట వాళ్ళు. అయితే ఒంటరిగా ఉంటున్నాడు ఆయన కూడా. ఒంటరిగా ఉంటున్నప్పుడు చెప్పిండు నాకు ఇట్లా భార్య లేదు అది ఇది అని చెప్పిండు. తన ప్రాబ్లం చెప్పిండు. సర్లే భార్య లేదు కదా అన్నట్టుగా ఉన్నాను. తర్వాత ఇట్లా పనికి తీసుకుపోయిన ఇదిలో ఇంకా ఫోన్ చేసి కొద్దిగా క్లోజ్గా మాట్లాడుతుంటే తర్వాత చెప్పిండు, నువ్వంటే ఇష్టం అది ఇది అని చెప్పేసి కొద్దిగా ఇదిగా చెప్పిండు. చెప్తే సర్లే అని అన్నా. నాకు భర్త లేడు, మరి ఎలాగా పాప ఒకటి ఉందంటే పాపను చూసుకుంటా, నేను చూసుకుంటా, కొద్దిగా డబ్బులు కూడా నీకు సాయం చేస్తూ ఉంటాను, కొద్దిగా సరుకులు అవి అన్ని తీసుకురావటం వేయటం అట్లాంటివన్నీ చేస్తానని చెప్పిండు. ఇంకేమోలేని ఇక నాకు కూడా సాయం ఉంటాడని చెప్పేసి సర్లేని ఒప్పుకున్నాం. ఒప్పుకున్న తర్వాత అప్పుడప్పుడు ఇంటికి రావటం చేయటం అలా చేస్తూ ఉండేవాడు. ఇంటికి వచ్చేవాడు, ఉండేవాడు. పాప కాలేజీకి వెళ్ళేది. 18 సంవత్సరాలు. మరి ఇంట్లో ఒక ఆడమే పెద్ద వయసు ఆమె ఉన్నప్పుడు మీరు అట్లా చేస్తారు? వేరే వాళ్ళని తీసుకురా, ఇంటి దాకా ఎందుకు తెచ్చుకుంటారు? ఇంటి దాకంటే పాప ఉండదు కదా, కాలేజీకి వెళ్ళేది కదా. మధ్యాహ్నం టైంలో ఇక ఇంట్లో ఉన్నప్పుడు వచ్చేవాడు ఇంతకుముందు. ఇక తర్వాత ఇట్లా పాపకు కూడా చెప్పిన అర్థం చేసుకుంది. తప్పే అది, కానీ మరిగా భర్త లేనప్పుడు సమాజంలో ఒంటరిగా బతకటం అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇక రెంట్కి సరుకులకి వీటికి కొద్దిగా మంచిగా చూసుకుంటున్నాడు. పరిచయం ఏంది, కొంచెం పర్వాలేదు చూసుకుంటున్నాడు ఫైనాన్షియల్గా. పాపను కూడా కాలేజీ తీసుకుపోతే చెప్పినాం, పాపకు కూడా చెప్పినాం, ఇట్లా అమ్మ నాన్న లేడు కదా, ఎప్పుడన్నా రావాలన్నా పోవాలన్నా ఇబ్బంది అవుతుంది నైట్ టైంలో అది ఇది అని చెప్తే సర్లేని పాప కూడా చూసి సొన్నట్టు వదిలేసింది. పాప కూడా అర్థం చేసుకుంది. ఇక పాపను కూడా
ఎప్పుడన్నా బస్సు మిస్ అయినప్పుడు అట్లా కాలేజీకి తీసుకొని వెళ్ళటం తీసుకురావటం అట్లా చేసేవాడు. ఇంకా అట్లా పాపతో కూడా కొంచెం మంచిగానే ఉంటున్నాడు. కానీ చివరికి వచ్చేసరికి ఏమైంది చివరికి? పాపతోటే కొంచెం ఇదిగా ఉన్నారని తెలిసి పాపతో మీతో ఉండే పాపతో ఏమన్నా? ఆ పాపతో కొద్దిగా క్లోజ్గా ఉంటున్నాడు. ఫోన్లు మాట్లాడుకుంటున్నారు. ఫోన్లు పాపది బిజీ వస్తుంది. అంటే మీరు అట్లా అనుమానించడం తప్పు కదా. ఇప్పుడు ఒకవేళ నువ్వు చూసి ఉంటే చెప్పొచ్చు కానీ నువ్వు అట్లా ఎట్లా అనుమానిస్తావు? చూశాను, ఫోన్లో చూసి మాట్లాడినా. నాతో పరిచయం ఉన్న ఆయన నంబరే ఆ పాప ఫోన్లో ఉంది. అలా ఉండేసరికి అతని పేరేంది? అతని పేరు శ్రీను. సరే, ఇప్పుడు అంటే మీరు కలర్ అయితే ఎప్పుడైనా చూసారా? ఫోన్లో జస్ట్ మాట్లాడడం చూసి? ఫోన్లో మాట్లాడటమే చూశాను. పాప ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడుతుంది. ఇంతకుముందు తను మాట్లాడేది కాదు, ఎక్కువ ఫోన్ మాట్లాడుతుంది. నేను వంటగదిలో ఉన్నప్పుడు ఆ హాల్లోకి వస్తుంది, నేను హాల్లోకి వచ్చినప్పుడు తను బాత్రూంలో పోతుంది. అలా ఫోన్ ఎక్కువ వాడుతుంది. ఇక ఇట్లా జరుగుతుంది, ఎవరితో మాట్లాడుతుందా ఏందని కొంచెం డౌట్ వచ్చి నేనే ఫోను చెక్ చేద్దామని అట్లా మాట్లాడిన తర్వాత 2 నెలల తర్వాత నేను టేబుల్ మీద ఫోన్ పెట్టేసి తన బాత్రూంలోకి వెళ్ళింది స్నానానికి. వెళ్ళినప్పుడు నేను ఫోను తీసి చెక్ చేశాను. చేస్తే మొత్తం చాటింగ్ ఉంది వాట్సాప్లో. ఇంకా వేరేలాగా మాట్లాడుకున్నవి ఉన్నాయి, గంటలు మాట్లాడుకున్న టైం చూపిస్తుంది. ఇంకా ఎన్ని గంటలు ఎందుకు మాట్లాడుతుందా ఏందని కొంచెం డౌట్. అడిగాను. అడిగితే మనకు తెలిసిన అతనేనా కదా మాట్లాడుతున్నా, తనతోటే అంటే నాతో ఉన్న ఆయనతోటే ఫోన్ మాట్లాడుతుంది. మాట్లాడుతుండేసరికి నేను అడిగితేను మనకు తెలిసినానే కదా, ఇంకేముంది మామూలు క్యాజువల్గానే మాట్లాడుతున్నాం అని చెప్తుంటే కొద్దిగా నాకు డౌట్ వస్తుంది. నేను పని పోయినప్పుడు కూడా కాలేజీ మానేసి ఇంట్లోనే ఉంటుంది. అసలు ఇంతకుముందు కాలేజీ అంటూ సెలవు పెట్టేది కాదు. ఇప్పుడు సెలవులు పెడుతుంది, ఇంట్లో ఉంటుంది. ఏమ్మా ఎక్కడ ఉన్నావు? నేను ఫోన్ చేస్తే నేను ఇంట్లోనే ఉన్నాను మమ్మీ, నాకు కొంచెం పని ఉంది అది ఇది అని చెప్పేసాను. తనకు ఫోన్ చేస్తే నేను పనికి పోలేదు, కొద్దిగా పని ఉందని ఇంటికాడ ఉన్నానని ఆయన చెప్తున్నాడు. కొద్దిగా వీళ్ళిద్దరు ఫోన్లు ఎక్కువ మాట్లాడటం ఇవన్నీ ఉన్నాయి కదా, కొంచెం అనుమానం వచ్చింది. అందుకే మీతో చెప్పాను, కొద్దిగా మా ఇంట్లో కూడా ఏమైనా కెమెరా లాంటివి పెట్టి కొద్దిగా చెక్ చేస్తే ఏమన్నా తెలుస్తుంది ఏమన్నా. మనం అది చేద్దాం. ఓకే, మీరు చెప్తారు, కెమెరా పెడదాం. కాకపోతే ఇప్పుడు నీతో ఉన్న నాకు మీ కూతురుతో అట్లా చేయడం మనకి కొంచెమైనా సెన్స్ లేదా? నీకు ఇంకా మనం చెప్పడానికంటే ఆయన పెళ్లి చేసుకున్న భర్త కాదు కదా. పెళ్లి చేసుకుని కాదు, మీరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? జస్ట్ ఇట్లనే కలిసి ఉండి జస్ట్ టైం పాస్ కోసం అనుకున్నారా? మరి మీరు అంటే ఇక ఎప్పుడైనా చెప్పేటోడా ఇట్లా నేను పెళ్లి చేసుకుంటా నీతో ఉంటా అని చెప్పేటోడా? పెళ్లి చేసుకుంటానంటే ఇప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు ఒకలాగా మాట్లాడతాడు, ఆయన బయటికి పోయినప్పుడు ఒకలాగా ఉంటున్నాడు. మనకు తెలియదు కదా ఆయన ఏమనుకుంటున్నది. మనతోనైతే పెళ్లి చేసుకుంటాను, నేను చూసుకుంటాను, నీ పాపను మా పాపలానే చూసుకుంటాను, కూతురులానే చూసుకుంటా అని అన్నాడు. కానీ ఇక్కడ అన్ని మాటలుకి అర్థం లేదు. అందుకనే డౌట్ వచ్చి మేము మీ దగ్గరకు వచ్చాము. కొంచెం మా ఇంట్లో కూడా కెమెరా పెట్టి కొద్దిగా చెక్ చేస్తే అసలు తెలుస్తుంది కదా అని. సరే అమ్మా, నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. ఎంతవరకు కరెక్ట్ ఉందో ఏందో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మీరు రెగ్యులర్గా రోజు పనికి వెళ్తారు కదా? రెగ్యులర్గా పనికి వెళ్తాను. ఇప్పుడు మీ పనికి పోతే మరి నాకు జరగదు కదండి, వెళ్ళాలి కదా. ఇంట్లో ఇప్పుడు ఉంది. సరే, నువ్వు ఒక పని చేయి, పనికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళు. ఫస్ట్ నేను లోపల వస్తా, ఏదో పని చేయి, ఏదో ఇంట్లో ఇష్యూ ఉన్నట్టు చెప్పు. నేను కెమెరా పెడతా తెలియకుండా. చూద్దాం మీకు ఇప్పుడు మీ ఇల్లు ఎట్లా ఉంటుంది? 1 BHK జస్ట్ 2 రూమ్లా ఎట్లా ఉంటుంది? 2 రూములు ఉంటాయి, చిన్న వంటగది ఉంటుంది. ఓకే, సరే. అయితే నేను 3 అంటే 2 కెమెరా పెడతా. కెమెరా పెట్టి చూద్దాం ఇక ఏం జరుగుతుంది, ఏం తప్పు చేయకపోయి ఉంటే చూద్దాం. ఒక రోజులో మనకు తెలియదు, ఒకవేళ ఈ రోజు దొరకకపోయినా ఒక 2-3 రోజులు అట్లనే చెక్ చేసి చూద్దాం ఏమైనా దొరుకుతుందా. లేకపోతే దొరికితే ఆయనకి బుద్ధి చెప్పడము, లేకపోతే వదిలేయడం బెటర్. అలాంటి వాళ్ళు ఉన్నోళ్ళని ఇంటి దాకా ఇంట్లో తెచ్చుకోవడం తెలియాలి కదండి, మనకు తెలిస్తే వదిలేయడానికి బాగుంటది. పిల్ల మీ పాప పెద్దగా ఉంది, అలాంటప్పుడు ఎవరు ఎట్లుంటారో తెలియదు. ఈరోజు కాలం ఎట్లుందంటే సొంత వాళ్ళే సొంత తప్పుడు పని చేసేటోళ్ళు ఉన్నారు. అలాంటి పరిచయమైంది కదా అని, క్లోజ్గా ఉన్నాడు కదా అని ఇంటి దాకా తెచ్చుకుంటే మరి లేనిపోయిన సమస్యలు వస్తాయి. మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా ఏం లేదు, చూద్దాం వాళ్ళ మధ్యలో ఏముందో. ముందు మనం చెప్పడం ఎందుకు కానీ. సరే, నేనైతే కెమెరా పెడతా. ఓకేనా? ఓకే సరే. సో
సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈమె ప్రాబ్లం అయితే ఈమె చెప్పుకుంటుంది. సరే ఎంతవరకు రైట్ ఏందనేది మనం వీడియోలో తెలుసుకుందాం. చలో రైట్. సో ఫ్రెండ్స్ మనమైతే కెమెరా అయితే ఇక్కడ పెట్టినాం, ఇక్కడ ప్లస్ హాల్లో కూడా పెట్టినా. హాల్లో ఫుటేజ్ అనేది మీకు చూపిస్తా. 2 దగ్గర 2 కెమెరాలు అయితే పెట్టినా, చూద్దాం ఏం జరుగుతుందో. మైక్ కూడా మన దగ్గర 2 ఉన్నాయి. ఈ మైక్ సరౌండింగ్ ఎంత దూరం ఉన్నా కూడా మీకు వినిపిస్తుంది చూడండి. సెల్ఫ్లో కనిపించకుండా పెట్టినా. ఇప్పుడు మాట్లాడేది వినిపిస్తుందా లేదా మీకు అర్థమైంది. మళ్ళీ చాలామంది కింద ఏంటంటే మైక్ ఎట్లా వినిపిస్తుంది అని చెప్తుంటారు. సరౌండింగ్ మైక్ కూడా వినిపిస్తుంది, మన మైక్ ముందుతుంది. సో ఇది మైక్. సో నేనైతే మైక్ మ్యాక్సిమం దీని కింద అయితే పెడతా కనిపించకుండా. మాట్లాడదాం కానీ చెప్పు. ఎందుకు పిలిచానంటే మమ్మీకి తెలిసిపోయింది. ఎప్పుడు అంటే నేను స్నానానికి వెళ్తే నా ఫోన్ చెక్ చేసిందన్నమాట. వాట్సాప్ చాటింగ్ ఇన్నల్లా గంటల కొద్ది ఫోన్తో ఉండిపోతున్నావు, 10 గంటలు ఏం చేస్తలేదు, అలాగే లేదని చెప్పింది. నేను అన్నాను ఏమి లేదు మమ్మీ, నీకు తెలిసిన వాళ్ళే కదా, మామూలుగా బుక్స్ కోసం వాటి కోసం అని చెప్పాను. అయితే ఈసారి వద్దులే, ఇంకోసారి ఇలా రిపీట్ అయితే బాగోదని చెప్పింది. ఏం కాదులే, నేను చూసుకుంటా కదా. బయట మీద మాట్లాడచ్చు. మీ అమ్మ దగ్గర నేను చూసుకుంటా కదా. మీ అమ్మ నేను పెళ్లి చేసుకోలేదు కదా, నీకు ఇబ్బంది ఏం లేదు. బాగోదు కదా, అమ్మ ఒకే అర్థంతో నేను ఒకే అర్థంతో బాగోదు కదా. తెలియదు కదా, చూసే వరకు బాగోదు కదా. మీ అమ్మ బయటకు వెళ్ళినప్పుడు కదా ఫోన్ చేయప్పుడు నేను వస్తాను. వద్దు, చూసే కాలేజీ వచ్చినప్పుడు బయటకు వెళ్దాం. మన కాలేజీ కూడా 10,000 ఇచ్చినా నీకు జనాలేదా? ఇప్పుడు నీకు ఏం కావాలి నేనే కూడా, నీకు డ్రెస్లు అని మేకప్ కిట్లు అని నీకు స్కూటీ కూడా కొంటా. కాలేజీకి తీసుకురావడానికి ఫోన్ చేస్తానని చెప్పు. దానికి ఏముంది, నువ్వు పనికి వెళ్ళిపోయావు అంకుల్ దాన్ని తీసుకొస్తున్నానని చెప్పు. భయం ఏముంది, తెలియదు కదా. నేనెంతో ఆశగా నువ్వు రమ్మన్నావు వచ్చింది, నువ్వేమో నన్ను దూరం పెడుతున్నావు. కాదు లోపల నేను చెప్తాను. ఇప్పుడు వద్దు, బయట ఎక్కడికైనా కాలేజీకి వెళ్ళేటప్పుడు గట్రా కాలేజీకి వెళ్తలేదని తెలుస్తుంది. రేపు నుంచి అలాగా కాలేజీకి వెళ్ళిపోతా. కాలేజీ తర్వాత నువ్వు రమ్మని ఆశ వచ్చాను ఇక్కడికి. మర్చిపోకుండా డిస్క్రిప్షన్లో ప్రణయ్ యొక్క సాఫ్ట్వేర్ని ఫ్రీగా పొందండి. అండ్ వాళ్ళు చెప్పిన స్టెప్స్ అన్ని కండిషన్స్ అన్ని ఫాలో అయిన 100% అక్యురెన్సీ పొందండి. ఇప్పుడు ఎంత పని బయట వర్క్ అంతా వదిలేసి వచ్చాను పిలిచేవాడిని. మమ్మీకి డౌట్ వచ్చింది. ఎందుకు వచ్చింది అందుకే బయట ఇంటికి రావద్దు. బయటకి కాలేజీకి వచ్చినప్పుడు అక్కడ నుంచి అలా బయటకి కట్టి వెళ్ళొచ్చు. ఇంటికి మట్టి వద్దు, ఒక 3 రోజులు దూరంగా ఉండొచ్చు. మీ మమ్మీ ఉండదు కదా ఇంటికాడ. ఆల్రెడీ నేను వస్తానని తెలుసు, మనం అందరూ కలిసి ఉంటామని తెలుసు. కాలేజీకి వెళ్తలేదని డౌట్
వచ్చింది. మమ్మీ చెప్పింది పక్కింటి మా అమ్మాయిని చూడండి, ఎవరైనా ఇంటికి వస్తే చెప్పండి అని పక్కింటి ఆంటీకి చెప్పింది. పక్కింటి ఆంటీ వస్తే ఇప్పుడు రాదు, నేను ఆల్రెడీ రెగ్యులర్గా వచ్చేవాడిని కదా. మమ్మీ వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది, లేనప్పుడు మమ్మీ లేనప్పుడు వస్తే బాగుంది కదా. అర్థం చేసుకో.